మన ప్రభువైన యేసుక్రీస్తుకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఈ దినమందు మనకిచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం చూసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. నీవు ఆయనను నమ్ముకొనుము అంటున్నాడు. ఆయన నీ కార్యమును నెరవేర్చును అంటున్నాడు. ఆయన మనం నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు మన మార్గమును ఆయనకు అప్పచెప్తాం. ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారే ఆయన మీద ఆ భారం మోపుతారు. ఆయనే మనకి ఆధారం అని నమ్మినప్పుడు మనము ఆయన మీద మన భారం వేస్తాము. మనం ఏమి కోరుకుంటున్నామో అది ఆయన మీద వేస్తాము. అప్పుడు దేవుడు తప్పకుండా మనం భారం వహించి మన అవసరతలను తీరుస్తాడు. మన కార్యంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అదే ఇక్కడ వాక్యం చెబుతుంది. నీవు ఆయనను నమ్ముకున్నాము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నమ్ముకోవాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నాకు ఈ కార్యం జరిగిస్తాడు అని మనం విశ్వసించాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా ముందు నడుస్తాడు అని మనం విశ్వసించి ఆయన ముందు పెట్టుకోవాలి. మనమందరము ఆ విధముగా ఆయన మీద భారం వేసి మన కార్యములు యేసుక్రీస్తు నెరవేర్చేలాగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన నాతో ఏకీభవించండి ప్రియులారా. ఎవరెవరైతే మీలో ఏ కార్యము దేవుని కొరకు దేవుడు సఫలపరచాలని ఎదురు చూస్తున్నారో వారందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఇద్దరు ఏకీభవించినప్పుడు పరలోకమందున తండ్రి వాటిని నెరవేరుస్తారని వాక్యంలో చూచాము కదా. ఇప్పుడు మీరు కూడా నాతో ఏకీభవించండి. మీ కార్యాల నిమిత్తమై నేను ప్రార్థన చేస్తుంటాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభా. నైనా మా పనులను మీ మీద వేసినప్పుడు ప్రభా, మా భారము మీ మీద వేసినప్పుడు ప్రభా, మా కార్యములను మీరు సఫలపరిచే దేవుడవని వాక్యం ద్వారా మాకు తెలియచేసిన తండ్రి, మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు ప్రభా. నైనా గొప్ప ఆదరణ మీ నుండి మాకు దొరుకుతుందని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎవరైతే ఏ అక్కర్లో ఉన్నారో, ఏ కార్యము సఫలపడాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరూ ప్రభా మీ పాదం లేదనైనా వారి మనవులను తెలియచేసి నైనా వారి కార్యములు సఫలపడేలాగా నా తండ్రి మీ మీద ఆధారపడడానికి నేర్పించండి ప్రభా. మీ కృపతో వారిని నింపండి ప్రభా. మీ దక్షిణ హస్తములు వారి మీద చాపండి ప్రభా. నైనా వారి కార్యములను సఫలం చేయండి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.